అందరికీ నమస్కారం అండి. మరొకసారి జాలాది విజయ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సార్ అందరినీ కూడా అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే నాకు మీరు ఎంకరేజ్మెంట్ చేసినట్లుగా ఉంటుందనే ఆశ. సాహిత్యాన్ని ఇంతవరకు కూడా ఏ రైటర్స్ వాళ్ళ యొక్క సాహిత్యాన్ని యూట్యూబ్లో పొందపరచలేదు. ఇది నేను చేస్తున్న ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం విజయవంతం కావాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నాన్నగారు రాసిన 1800 పాటల్ని అన్నిటినీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలన్న ఆలోచనతోనే ఇది చేయటం జరుగుతూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. తర్వాత నాన్నగారు రాసిన బ్రహ్మ సినిమాలోని మరొక పాట చుమ్మా చుమ్మా కొమ్మారెమ్మల్లో. ఈ పాట, ఈ డూయట్ ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్ అయింది. మేము మద్రాసులో ఉన్నాను అప్పుడు. నాన్నగారు రికార్డింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఆ పాట వినిపించారు. రంగరాజపురం, మద్రాసు రంగరాజపురంలో ఉన్నాం మేము ఆ టైంలో. అంటే ఫస్ట్ టీ నగర్ వాసన్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం, తర్వాత రంగరాజపురం. ఎన్టీ రామారావు గారు తమ్ముడు త్రివిక్రమ్ అంకుల్ వాళ్ళ ఇంటి పక్కన అనమాట మా ఇల్లు కూడా. సో అక్కడ ఉండటం జరిగింది. నాన్నగారు రికార్డింగ్కి వెళ్ళారు అని అంటే కంపల్సరీ నేను వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఈ పాట చుమ్మా చుమ్మా కొమ్మారెమ్మల్లో ఈ డూయట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ పాట కూడా పాడింది, ఈ డూయట్ని కూడా పాడింది యేసుదాస్ గారు పాడటం జరిగింది. అసలు ఆ కంఠంలో ఆ పాట డూయట్ రావటం ఎంత అద్భుతంగా ఉంటుందంటే నాకు చాలా ఇష్టమైన పాట డూయట్. అంటే నాన్న రాసిన ప్రతి అక్షరం కూడా, ప్రతి కవికి ఒక అక్షరం బయటికి రావటం అంటే, పురిటి నొప్పులతో ఒక బిడ్డని తల్లి ఏ విధంగా అయితే ప్రసవిస్తుందో, ఎంత వేదన పడుతుందో, కవి కూర్చొని కొన్ని పదాలని కూర్చి రాయాలి అని అనుకుంటే అంతే వేదన పడతాడు. సో అలాగే నాన్నగారు రాసిన ప్రతి అక్షరం కూడా నాకు చాలా అపురూపమైనదే. అంటే రైటర్గా మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను, నాకు శ్రీశ్రీ గారు, జాషువా గారు, జాలాది గారు, ఈ ముగ్గురు కవులంటే చాలా ఇష్టం అని. ఎందుకంటే శ్రీశ్రీ గారిది సిద్ధాంతాల బాధ అయితే, జాషువా గారిది అంతరాల బాధ అయితే, జాలాది గారిది జనం బాధ. జనం కోసమే ఆయన ఎక్కువగా రాయటం జరుగుతుంది. జనంలో ఉన్న నేను చూస్తుందే రాస్తున్నా, రాస్తుందే చూస్తున్నా అని చెప్పిన కవి జాలాది గారు. అలాగే ఆయన డూయట్ వింటున్నప్పుడు కూడా మనకి ఎంత ప్రశాంతతగా, ఎంత హాయిగా ఉంటుంది అని అంటే ఈ సాంగ్ చుమ్మా చుమ్మా కొమ్మారెమ్మల్లో గుమ్మెట్టించేను ఎమ్మలో. ఈ పాట ఇది చుమ్మా చుమ్మా కొమ్మారెమ్మల్లో, ఇది జానపదం. ఆ సాహిత్యాన్ని తీసుకొని, ఎందుకంటే నాన్నగారు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం రాయవలస ప్రాంతాలలో టీచర్గా నాన్నగారు పనిచేశారు. నాన్నగారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పున్నారు. నేను ఆ ప్రాంతం ఉత్తరాంధ్రలోని ఆ ప్రాంతాల్లోని సాహిత్యాన్ని, వాళ్ళ వాడుక భాషను తీసుకొని నేను పాటల్ని రాయటం జరిగిందని నాన్నగారు చెప్పేవాళ్ళు. నాన్న సాహిత్యంలో చాలా వరకు కూడా ఆ జానపదాలనే ఎక్కువ తీసుకోవటం జరిగింది. చుమ్మా చుమ్మా కొమ్మారెమ్మల్లో గుమ్మెత్తించే నోయమ్మలో, గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించే నోయమ్మలో, జుంటె తేనెకై సంటి పువ్వుతో సరసమాడుతుంటే ఓ ఈ సోకులాడి ఆరీకు విప్పుకొని ఒళ్ళే తుల్లి పోతే, చుమ్మా చుమ్మా కొమ్మారెమ్మల్లో గుమ్మెత్తించేను ఎమ్మలో. ఇంత కొమ్మారెమ్మలో, ఓయమ్మలో ఇవన్నీ కూడా జానపద పదాలు, వాళ్ళు వాడుక భాషలో వాళ్ళు ఉపయోగించే మాటలు అన్నమాట అండి. వీటిని తీసుకొని కవి రాయటం జరిగింది. ఆ తర్వాత చరణంలో రాగాలమ్మ పాట మేఘాలమ్మతోటి, రాగాలమ్మ పాట మేఘాలమ్మతోటి రాయభారమే పంపగా. అసలు పంపగా అనే ఆ రాగం వస్తుందండి యేసుదాస్ నోట్ల వాయిస్ నుంచి, ఎంత అద్భుతంగా ఉంటుందో. రాగాలమ్మ పాట మేఘాలమ్మతోటి రాయభారమై పంపగా, ఆ రాగాల రేయి వయ్యారమే జత ఆడగా, కన్నె రంగుల సన్నజాజులై చిందులాడుకోగా, గండు కోయలై కన్నె బొగ్గలే సింగారాలే ఆడ.
దీన్ని విశ్లేషించడానికి అర్థం కానిదైతే ఏమీ లేదు. ఈ పాటలో విశ్లేషణ అనేది ఇవ్వటానికైతే ఏదీ లేదు. అందరికీ అర్థమైంది అన్న ఆలోచనతోనే నేను ఆ చరణం ఇచ్చేస్తున్నాను. రెండో చరణం కూడా నింగి నీలవేణి కొంగు చాటులోని గుండు బొంగరాలాడగా ఆ దాగుడు మూతల్లోన దాచిన అందాలన్నీ రాగలవాడికే అందించగా ఆ దొంతు మల్లెలే బంతులాటతో రేయి గడిచిపోగా ఓయ్ గంతులాడి కౌగిళ్ళలోన ఒళ్ళే తుల్లి పాడ నింగి నేలవేణి కొంగు చాటులోని అందాలని డూయట్ కాబట్టి అర్థమయ్యింది అందరికీ. అందుకే ఆ పాటని కొంచెం నేను లైన్స్ని పాడటం మాత్రం జరిగింది. దీని అర్థం కూడా అందరికీ తెలిసినదే, అందుకే అంత వివరంగా నేను ఇవ్వలేకపోయాను. ఇది నాన్నగారు రికార్డింగ్ అయినాక తీసుకొని వచ్చి ఇంటికి 12:30 గంటకి వచ్చారు. నాన్న రికార్డ్ చేసుకొని 1 గంట 1:30 అవుతుంది వచ్చి ఫస్ట్ ఆ పాట వినిపించారు. మినీ టేప్ రికార్డర్ ఉండేది నాన్న దగ్గర. ఈరోజు ఆయన రికార్డింగ్ పాటని వినిపించినప్పుడు నేను మద్రాసులోనే నాన్నగారితో ఎక్కువ ఉన్నాను. సో దాంతో ఆ పాట వినే భాగ్యం నాకు కలిగింది. ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే ఈ పాటల్ని నేను మళ్ళీ మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. చుమ్మా చుమ్మా కొమ్మరెమ్మలో తుమ్మెదలాడే ఓయమ్మలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో గుమ్మెత్తించే నోయమ్మలో సంటె పువ్వుకే జుంటె తేనెకే సంటి పువ్వుతో సరసమాడుతుంటే ఆ సోకులాడి ఆ రేకు విప్పుకొని తుల్లి పడుతుంటే ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డ్యూయట్ అని చెప్తున్నాను. ఈ పాటను కూడా మీకు పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ బ్లెస్ చేయండి నన్ను. జాలాదిగా రాసిన జానపద డ్యూయట్లో ఒక అద్భుతమైన పాట ఈ చుమ్మా చుమ్మా కుమారమ్మల్లో అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బ్లెస్ మీ. సబ్స్క్రైబ్ చేయండి.